ఈ వీడియోలో నేను చాలా సింపుల్ అయిన పవర్ఫుల్ ట్రేడింగ్ టెక్నిక్ వివరించబోతున్నాను. ఈ టెక్నిక్‌ను మీరు నిఫ్టీ లేదా సెన్సెక్స్ లేదా ఏదైనా ఇండెక్స్‌లో కూడా ఉపయోగించవచ్చు. ముందుగా మనం సెన్సెక్స్ లేదా నిఫ్టీ చార్ట్‌ను ఓపెన్ చేసి డైలీ టైమ్ ఫ్రేమ్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. సో, నేను సెన్సెక్స్ చార్ట్ ఓపెన్ చేశాను. డైలీ టైమ్ ఫ్రేమ్‌కి చేంజ్ చేస్తున్నాను. డైలీ చార్ట్‌లో నిన్నటి హైని, లోని మార్క్ చేసుకోవాలి. ఈ స్ట్రాటజీ కోసం మనం నిన్నటి హైని, లోని కూడా మార్క్ చేసుకోవాలి. ఇది నిన్నటి హై, ఇది లో. Base. Means high. This is reach. దీన్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి మారాలి. 15 మినిట్స్కి చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు మార్కెట్ ఒక స్ట్రక్చర్ కనబడుతుంది. మార్కెట్ ఓపెనింగ్ను గమనించాలి. సపోజ్ రేపు మార్కెట్ ఎలా ఓపెన్ అవుతుంది అనేది గమనించాలి. ఒకవేళ మార్కెట్ నిన్నటి లో దగ్గర కానీ, లో కంటే కొంచెం కింద కానీ ఓపెన్ అయిందంటే ఈ ప్లేస్లో మార్కెట్ డెఫినెట్గా అప్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈ ప్లేస్లో స్ట్రాంగ్గా బయింగ్ ఆపర్చునిటీ ఉంది. స్మార్ట్ మనీ కానీ, బ్యాంక్స్ కానీ, హెడ్జ్ ఫండ్స్ కానీ, ఇన్స్టిట్యూషనల్ బయర్స్ కానీ అందరూ ఇక్కడ మార్కెట్ని పుష్ చేసేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో మార్కెట్ రేపు గనక ఇక్కడ ఓపెన్ అయిందంటే మార్కెట్ డెఫినెట్గా ఈ లెవెల్కి టచ్ అవుతుంది. అదేవిధంగా ఒకవేళ మార్కెట్ కనుక నిన్నటి హై, ఈ హై రేంజ్లో కానీ దీనికన్నా కొంచెం పైన కానీ ఓపెన్ అయితే డెఫినెట్గా మార్కెట్ డౌన్ సైడ్కి పుష్ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే దిస్ ఈజ్ రెసిస్టెన్స్ జోన్. ఇది ఆల్మోస్ట్ హైకి చేరుకున్నాయి నిన్న. సో ఈ ఏరియాలో డెఫినెట్గా సెల్లర్స్ కూర్చుంటారు. సో డెఫినెట్గా వాళ్ళు మార్కెట్ని డౌన్కి పుష్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో ఈ ఏరియాలో మనం మార్కెట్ కన్ఫర్మేషన్ తీసుకొని వన్ ఆర్ టూ టైమ్స్ లైక్ ఆర్ఎస్ఐ కానీ, మ్యాక్డి కానీ, ఏడిఎక్స్ కన్ఫర్మేషన్ తీసుకొని మనం డౌన్ సైడ్కి సెల్లింగ్ ఆపర్చునిటీ చూసుకోవాలి. మార్కెట్ ఇక్కడ కనుక ఓపెన్ అయితే, లేదా మార్కెట్ హైలో కాదు, లోలో కాదు, మిడిల్లో కనుక ఓపెన్ అయిందంటే డెఫినెట్గా ఆ టైంలో మనం ఎటువంటి ట్రేడ్ తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఈ ఏరియాలో మార్కెట్ కన్సాలిడేషన్ అవుతుంది. మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యి ఒక డైరెక్షన్ తీసుకునేంత వరకు ఐదర్ డౌన్ సైడ్ కానీ లేదా అప్ సైడ్ కానీ డైరెక్షన్ తీసుకొని ఈ రేంజ్ను టచ్ అయ్యి కిందకైనా రావాలి, లేదా ఈ లో రేంజ్ను టచ్ అయ్యి పైకైనా వెళ్ళాలి. ఆ టైంలో మాత్రమే మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా స్మార్ట్ మనీ ఎక్కడ బయింగ్ కానీ ఎక్కడ సెల్లింగ్ కానీ చేస్తుందో అక్కడ మాత్రమే మనం కూడా ఎంటర్ అవ్వాలి. అప్పుడైతేనే మనం మార్కెట్లో కన్సిస్టెన్స్గా ప్రాఫిట్స్ తీసేదానికి చాలా చాలా అవకాశాలు ఉంటాయి. సో మార్కెట్ ఎప్పుడు కూడా మనం ట్రేడింగ్ చేసేటప్పుడు వితౌట్ స్టాప్ లాస్ మనం ట్రేడింగ్ అయితే తీయకూడదు. ఏ స్ట్రాటజీ కూడా 100% ఖచ్చితంగా పనిచేయదు. కాబట్టి మనం ఎప్పుడు స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి. కన్సిస్టెన్స్గా స్మార్ట్ మనీతో పాటు వాళ్ళు ఎటు సైడ్ ఉన్నారో అటు సైడ్ ఐడెంటిఫై చేసి మనం కూడా వాళ్ళతో పాటు ట్రేడ్ తీసుకోవాలి. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.